దేవాలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. గత ఏడాది దసరా సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలను మైసూర్ తరహాలో నిర్వహించింది. ఇక విజయవాడలో కల్చరల్ కార్యక్రమాలు, భద్రత, పారిశుద్ధ్యం, ప్రత్యేక దర్శనాల, వివిధ ఆలయాలకు నిధుల కేటాయింపు, ఇలా అడుగడుగున ప్రత్యేకలతో దసరా మహోత్సవాలు గతంలో ఎన్నడూ నిర్వహించిన రీతిలో కూటమి ప్రభుత్వం జరిపింది. ప్రజలతో సబాష్ అనిపించుకుంది. ఇక మైసూర్ దసరా ఉత్సవాలకు ధీటుగా విజయవాడ ఉత్సవం నిర్వహించి మొదటి ఏడాదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇక కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం గోదావరి పుష్కరాలపై ఫోకస్ పెట్టింది. మహాకుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే పుష్కరాల నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలను 6 జిల్లాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికను కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. గోదావరి పుష్కరాలకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ తాజాగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక గోదావరి పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ అంచనాలకు తగ్గట్టుగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరిన్ని నిర్మించి మొత్తం 369 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఇక అదేవిధంగా భక్తుల కోసం సాధారణ ధరలకే టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, ఇక రహదారులు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ నిర్ణయించింది. పుష్కరాల ప్రధాన రోజుల్లో దాదాపు 1 కోటి మంది వరకు భక్తులు రావచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో భద్రతకు పెద్దపీట వేయాలని తీర్మానించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే విధంగా ఘాట్ల నాణ్యతకు పెద్దపీట వేయాలని నిర్ణయించి ప్రభుత్వం గోదావరి సమీపంలో ఉండే 391 ఆలయాల్లో మరమ్మతులు, ఇక 43 ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ముందస్తు ఏర్పాట్ల కోసం బడ్జెట్ లో 60 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. గోదావరి పుష్కరాలపై, ఇక సన్నాహాలపై మరింత సమాచారాన్ని వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో తెలుసుకుందాం. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి ఏడుకొండలు కొత్తపేట నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ ఏడుకొండలు. ఏడుకొండలు చెప్పండి, పిండి ప్రధానం ఘాట్లపై ప్రత్యేక చర్చ జరిగిందని కూడా తెలుస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? ప్రత్యేక జోన్లు విభజించాలని సూచించారు. అలాగే కోనసీమ, డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతాయి. రాబోయే గోదావరి పుష్కరాలకు 2027 జూన్ 26 జూలై 7 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. దీన్ని ఉమ్మడి కూటమి ప్రభుత్వం సంబంధించి విస్తరణ, మౌలిక వసతులపై సమీక్ష నిర్వహిస్తుంది. కోనసీమలో పుష్కరాల విశేషాలు, ప్రాముఖ్యత. కోనసీమ వైనతేయ గోదావరి వశిష్ట గోదావరి ఉపనదులందు స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణలు ఇవ్వటం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ముఖ్యమైన ఘాట్లలో కోనసీమ, యనమందూరు, తర్వాత రాజోలు, సకినేపల్లి, తర్వాత పల్లిపాలెం వంటి ప్రాంతాల్లో పుష్కరాల స్థానాలకు పచ్చని కొబ్బరి తోట, కోనసీమకు సంస్కృతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.